ఉపయోగం లేదు సార్, దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు. అలా కొట్టిపారేస్తే ఎలాగయ్యా? కాస్త మనసు పెట్టి నీ ప్రజ్ఞ ఉపయోగించు. ఇది లేకపోతే నా వేళకేం తోచదయ్యా. ఇందులో ప్రాణం లేదు సార్, కుదరదు సార్. ప్రయత్నించవయ్యా, ప్రయత్నించు. నమస్కారం రామదాస్ మాస్టర్. ఎవరది? ఎవరయ్యా పేరుతో సహా పిలిచి నమస్కారం పెడుతున్నావు? ఎవరు నువ్వు? నేనండి, కృష్ణని. చిన్నప్పుడు అంటే ఇంతప్పుడు నీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఓహో, అయ్యుండొచ్చులే, అయ్యుండొచ్చు. పెద్దవాడు అయిపోయావు. ఎక్కడుంటున్నావు, ఎలా ఉంటున్నావు? మీ దయవల్ల బానే ఉన్నాను మాస్టారు. అవును, మీరేమిటి ఇలా వచ్చారు? నేను ఇదిగో బాబు, ఈ ఫిడేల్ రిపేర్ కోసం తీసుకొచ్చాను. కుదరదు బొమ్మంటున్నాడు. మీరే చెప్పండి సార్, ఇది ఎలా రిపేర్ చేయడం? మాస్టారు, మీరేమీ అనుకోకపోతే మీకు కొత్త ఫిడేలు కొనిచ్చే అదృష్టాన్ని నాకు కలుగజేయండి. నువ్వా? అదే వదిలే బాబు, వద్దు వద్దు. వద్దులే అనకండి మాస్టారు. ఏమయ్యా, అరే, ఓ ఫస్ట్ క్లాస్ అయిన కొత్త ఫిడేలు మాస్టర్కు నా మాట మీద అది కష్టపడి సారే. ఎంతయ్యా? 350 సార్. తీసుకో. థ్యాంక్స్ సార్. చాలా మంచివాడు అయ్యా బాబు, నీ మేలు మర్చిపోలేను. ఇందులో మేలే ఉంది మాస్టారు. ఇది గురువు గారి పట్ల గౌరవం. అన్నట్టు వెంటనే మా ఇంటికి వెళ్దాం పద, నా సంగీతం వినిపిస్తాను. చిన్న పనుంది మాస్టారు, రేపు వస్తాను. మా ఇల్లు తెలుసా నీకు? తెలుసండి. మరి రేపు తప్పకుండా రావాలి. రేపేటి మాస్టారు, రోజు వస్తాను. చాలా సంతోషం. సెలవు తీసుకుంటా. నమస్కారం. అమ్మలు, అమ్మలు, అమ్మలు. దక్షిణమ్మా, గురు దక్షిణ. ఈ రోజుల్లో గురువుకి పంగనామాలు పెట్టే శిష్యులే గానీ దక్షిణలు ఇచ్చే మహానుభావులు ఎక్కడున్నారండి? ఎక్కడ దొరికింటుంది. అందరూ మీలాగే ఉంటారా? ఏమిటో మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. నేను నీ మొగుడిని గౌరవించడం నేర్చుకో. మాస్టర్, కొత్త ఫిడేలు నిజంగా మీ శిష్యుడే ఇచ్చాడా? అదేనయ్యా నా శిష్యుల్లో ఉన్న గొప్పతనం. నన్ను చూడగానే తారాస్థాయిలో మాస్టారు అని ఒక నమస్కారం పెట్టి, పంచమ స్థాయిలో సకల మర్యాదలు ఒలకపోసి, షడ్జమ స్థాయిలో ఈ కానుకను నాకు సమర్పించుకున్నాను. అంత మంచి శిష్యుని ఒకసారి ఇంటికి పిల్లలకు పిలిచారమ్మా, వస్తాడు. అలాంటి మర్చిపోయాను. ఓనర్ గారు మీరు కూర్చోండి, కొత్త ఫిడేలు మీరు ఒక కొత్తగా వచ్చిస్తాను. నమస్కారం మాస్టర్, చాలా పని ఉంది. నువ్వు మాస్టర్ శివరంజన వాయించండి, మా ఆవిడికి చాలా ఇష్టం. ఆగాలు చెప్పకయ్యా. రామ్మా, రామా, కూర్చో, కూర్చో, కూర్చో. కూర్చోమ్మా, రామ్మా. చూడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే మాస్టారు. ఆ పాట నా కుమార్తె సంగీత నిధి, పేరు రాధ. అమ్మా రాధ, రామ్మా, నా శిష్యుడు వచ్చాడు. నమస్తే. రా, కూర్చో, కూర్చో. ఏమిటి, ఇల్లు కనుక్కోవడంలో ఏమి ఇబ్బంది పడలేదు కదా? ఎగమెరిగిన గురువులు తమర అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టమే. అవునవునవును. అమ్మాయి, మన శిష్యుడికో మంచి కాఫీ పట్టరా అమ్మా. పాలు లేవు నాన్నగారు, పొంగిపోయాయి. పర్వాలేదులేండి, నాకు ఉట్టి డికాషన్ కాఫీ అలవాటు. అమ్మా, డికాషన్ అయినా పర్వాలేదమ్మా. అది పిల్లి ఒడకపోతుంది నాన్నగారు. ఉట్టి మంచినీళ్ళైనా పర్వాలేదండి. నీళ్ళైనా పర్వాలేదు తమ్ముడు, పట్రా. అమ్మాయి గారు ఎంత బాగా పాడతారండి. దాని మొహం అదేం పాడుతుందో, దాని పాటకే మురిసిపోతున్నావు. దాని కన్న తండ్రిని నా పాట విను, ఎలా మురిసిపోతావు. ఇప్పుడు ఏం తాగావా? నీళ్ళండి. నీలాంబరి రాగం వాయించి నీ చేత మరి కాసి నీళ్లు తాగిస్తాను చూడ. ఇక నేను నీళ్ళు తాగలేనండి. పోనీ మన వేమూరి గగ్గయ్య శ్రీరాగంలో ఘటికుడు. ఇక నేను గగ్గయ్యలాగా ఆ రాగాన్ని గదవాయిస్తాను, నువ్వు కాసుకో. ఈ పాడు తీగ ఇప్పుడే దిగిపోవాలా? సూపర్ తిండి తిన్న మనుషుల్లాగే ఈ తీగలో కూడా కల్తీ అయిపోయిందయ్యా. రేపు మరో గట్టి తిరిగి తెస్తాను మాస్టారు. అన్నట్టు రేపు ఎలాగో వస్తావు కాబట్టి భోజనానికి ఇక్కడికే రావాలయ్యా. అలాగే మాస్టర్, వస్తాను. సెలవు తీసుకుంటా. నమస్కారం. దయచేసి మళ్ళీ రేపు రాకండి. తీగ తెగిందండి. ముడి వేయటానికి ప్రయత్నించకండి. రేపు భోజనానికి రమ్మన్నారు మాస్టారు, రాకపోతే బాధపడతారేమో. వస్తే మీరు బాధపడతారు. సరే, వస్తాను. రాకండి.
ఎంతవరకు వచ్చింది మీ పందెం? ఈ పందెంలో వాడు ఓడిపోవడం ఖాయం. ఆ పిల్ల రేసు కుక్క లాంటిది, తిరగబడి కరుస్తుంది తప్ప చచ్చిన రోగం కదా. వస్తున్నాడు. హాయ్ చక్రం. ఏమిటి మంచి ఊపులో ఉన్నావు? లైన్ క్లియర్. గువ్వ గూడు వదిలి గుండెల్లో చేరటానికి సిద్ధంగా ఉంది. నాకు నమ్మకం లేదు. అది నీ కర్మ. మరీ అంత అనుమానం అయితే రేపు వాళ్ళ ఇంటికి భోజనానికి పెడుతున్నాను, వచ్చి వీధికి మన దగ్గర నిలబడు. ఎందుకు? ఎంగిలి స్టాక్ లేరేయటానికి. ఆ? మొత్తం మీద మీ కృష్ణ సాధించేటట్టే ఉన్నాడే. వాడు ఈ పందెం నెగ్గకూడదు. ఏ ఎందుకని? వాడు సన్యాసిగా ఉంటేనే మనం సంసారం అయ్యేది, వాడి ఆస్తి మన సొంతం అయ్యేది. ఏమిటి మాస్టారు తీగ తెగిందిగా ఎలా వాయిస్తున్నారు? ఒక తీగ తెగితేవయ్యా, తక్కిన మూడు లేవు. వాటి దుంప తెచ్చను. కొత్త తీగ తెచ్చావా? ఇదో కూర్చో. అమ్మలు మన కృష్ణ వచ్చాడమ్మా, భోజనం వడ్డించు. ఈ లోపల మన వాళ్ళు రాగమాలతో రంజింపు చేస్తాను. ఏమిటి నాన్న, ఏదో మాట వరకు పిలిచినా ఆయన ముభావంగా వెళ్ళిపోతే అభిమానవంతుడు కాపోలో రాడు అనుకున్నాను. అతనికి అభిమానం ఏమిటమ్మా, నా శిష్యుడైతేను. నాన్న, ఈరోజు వంట చేయలేదు. మీరేం బాధపడకండి మాస్టారు. నేను నిజంగా వస్తానని తెలిస్తే వంట చేసి ఆవిడ అక్కడ సతమతం అయిపోతారో, తనకు ఎలాంటి శ్రమ కలిగించకూడదని నేను అలా ముభావంగా వెళ్ళిపోయాను. అందుకని ఓ పెద్ద హోటల్ నుంచి మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి క్యారియర్లో పెట్టి తీసుకొచ్చాను. బయట తీసుకొస్తానండి. ఓహో, శిష్యుడు అంటే వీడు శిష్యుడు, కళ్యాణి రాగల లాంటి వాడు. చూసావా అమ్మా ఎంత దూరదృష్టం. మాస్టారు ఏది 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 ఆహాహా. వంటకాలు వాసన తగులుతూ ఉంటే అసావేరి రాగల్లాగా ఆకలి పుట్టుకొస్తుందయ్యా. పదమ్మా వడ్డించు. నాన్న, ఈ రోజు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. అదేమిటమ్మా? ఉపవాసం. నేను గుడికి వెళ్ళి వస్తాను, మీరు కానివ్వండి. రావయ్యా, మనం పోచేద్దాం. రావయ్యా. వస్తున్నా.